విజయ టేస్ట్ ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియో వచ్చేసి పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పుడు నా మార్నింగ్ రొటీన్ అనమాట. మా ఇంటి దగ్గర అందరికంటే కూడా లేట్‌గా నీళ్లు జల్లేది, లేట్‌గా ముగ్గేసేది నేనే. నాకు తోడు ఎవరన్నా ఒక్కరన్నా ఉంటారేమో అని చూత్తా రోజు ఎవరు ఉండరు. అప్పటికే నీళ్లు జల్లి ముగ్గేయటం అందరం అయిపోద్ది. లేట్‌గా అనుకుంటే మళ్ళీ 7కో, 8కో అనుకునేరు. 6కే. అంతకుముందు కొంచెం ఒక రకంగా 5:30కి అలాగ లేసేదాన్ని గానీ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు. ఇప్పుడు ఇంకా నైట్ ఎడిటింగ్ అది చూసుకుంటా కొంచెం లేట్ అవుతుంది కదా! ఇప్పుడు కొంచెం 6కే లెగుస్తున్నాను. అయితే ఈ మధ్య నన్ను వీడియోస్‌లో పాత వీడియోల్లో గానీ, ఇప్పుడు పెట్టే వీడియోస్‌లో గానీ ఎవరో ఒకరు అంటూనే ఉన్నారు. మీరు ఇంతకుముందు టీ మానేస్తా అన్నారు. చికెను మానేస్తా అన్నారు. హెల్తీ ఫుడ్డే తింటాను. అన్‌హెల్తీ ఫుడ్ తినకూడదు అది ఇది అని చెప్తున్నారు. కానీ తింటానే ఉంటారు, చెప్తానే ఉంటారు అని కామెంట్స్ వస్తున్నాయి నాకు. ఇక్కడొచ్చేసి సన్నజాజి చెట్టు అటు ఇటు నడిచేటప్పుడు తలకి తగులుతున్నాయి పైన అని చెప్పి పైకి కట్టాలి అని చూస్తున్నాడు మా ఆయన. తీగ ఒకటి కట్టాము ఆ చివరికి అల్లుకోవడానికి అని చెప్పి సపోర్ట్ కోసం ఆ తీగకి చుడుతున్నాడు. అయితే ఈ టీ మానేయడం ఇది ఎందుకు అడుగుతున్నారంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో మానేద్దాం అనుకున్నాను. నిజంగానే నాన్ వెజ్ టీ మానేద్దాం అనుకున్నాను. తర్వాత మానేశాను. టాబ్లెట్లు అయి వేసుకొని తలనొప్పికి ఎలాగోలా కష్టపడి మానేశాను. ఒక 4 నెలల్లో ఏమో తాగకుండా ఉన్నాను. తర్వాత ఏమైందంటే నాకు ఇంట్లో చిన్న ఇష్యూ వల్ల మా ఆయనకి నాకు 2, 3 రోజులు ఒక టాపిక్ వల్ల 2, 3 రోజులు గొడవ అట్లా జరుగుతా ఉంది. ఆ జరిగేటప్పుడు ఏమైందంటే ఆ 2, 3 రోజులు నాకు అదే ఆలోచిస్తా, అదే మాట్లాడతా తలనొప్పిగా ఇలాగున్నప్పుడు టీ తాగితే కొంచెం రిలీఫ్‌గా అనిపిచ్చేది. కొంచెం హాయిగా అనిపిచ్చేది. నాకప్పుడు అనిపిచ్చింది అబ్బా! అదేంది టీ తాగితే ఇట్లా రిలీఫ్‌గా అనిపిస్తుంది అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యాను. ఇంక తర్వాత వరుసగా ఇంక 3 రోజులు తాగానా మళ్ళీ ఇంక 4 రోజు కూడా కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ అలవాటయిపోయింది నాకు టీ అలాగా. ఇంక తర్వాత ఏమనిపించిందంటే ఇట్లాగా నాకేదన్నా స్ట్రెస్ తగ్గుతుంది గదా! టీ తాగడం వల్ల. ఇంక అట్లాంటప్పుడు టీ తాగకుండా స్ట్రెస్ తీసుకుంటా ఉండే బదులు టీ తాగి కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవడం బెటర్ కదా అని అనిపించింది. నేను అది కాక వీడియో ఎవరో రీల్స్‌లో కూడా చెప్తా ఉన్నాను. స్ట్రెస్ కొంచెం తగ్గిచ్చిద్ది టీ తాగడం వల్ల అని వచ్చింది. స్ట్రెస్ ప్రమాదమే, ఇటు టీ ప్రమాదమే. టీ కొంచెం తక్కువ ప్రమాదం అని అనిపించింది. 2 ఒకటే కదా ఏమైందిలే తాగితే అని అప్పటి నుంచి ఇంక కంటిన్యూ చేశాను. నేను అది కాక రోజుకి 3, 4 సార్లు ఏం తాగను. రోజుకి ఒక్కసారే తాగేది. టిఫిన్ చేసిన తర్వాత తాగుతాను ప్రతిరోజు. అందరికీ ఎలాగుండిద్దో నాకైతే తెలీదు గానీ నాకైతే కోపం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఎక్కువ ఆలోచన ఉన్నా కూడా, ఎక్కువ పనున్నా గానీ ప్రతి దానికి టీ తాగితే చాలు కొంచెం ఎంత హాయిగా అనిపిచ్చిద్ది. ఇంక వెంటనే పని చేసుకోగలుగుతాను. ఎంత పనున్నా కూడా అట్లా అనిపిచ్చిద్ది. అలాగని ఎక్కువ సార్లు ఏం తాగను. ఎక్కువ పనున్న రోజు మాత్రం సాయంత్రం పూట కూడా తాగుతాను. లేదంటే ఉదయం పూటే ఎక్కువ, సాయంత్రం పూట చాలా తక్కువే తాగుతాను. ఇది టీ లవర్స్‌కి బాగా ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటది. టీ తాగని వాళ్ళకి అంతగా తెలీదు దాని గురించి. టీ అనేది ఒక ఎమోషన్ అని. ఇంకా చికెన్ స్టోరీకొస్తే, నాన్ వెజ్ స్టోరీకొస్తే మాత్రం నాన్ వెజ్ కూడా ఒక సంవత్సరం పూర్తిగా మానేశాను. ఇంక తర్వాత అప్పుడు నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. అది చిన్నదే వచ్చింది. నాన్ వెజ్ వల్ల వస్తుందా ఏంది కొన్ని రోజులు ఆపేసి చూద్దామని చెప్పి ఆపేసాను కొన్ని రోజులు. అంతకుముందు అది గాక నాకు నాన్ వెజ్ ఇదేంటి బాగు కొన్ని బుక్స్‌లో చదివిన తర్వాత నాన్ వెజ్ తినడం అస్సలు మంచిది కాదు. అది అని చెప్పి కొన్ని దేవుడికి సంబంధించిన బుక్స్ చదివానప్పుడు. చదివినప్పుడు నాకు మానేయాలి అని అనిపించింది. ఒక సంవత్సరం పాటు మానేశాను. ఆ హెల్త్ ఇష్యూ ప్లస్ ఈ బుక్స్‌లో చదవడం వల్ల మానేశాను. తర్వాత ఇంక మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకా బుక్స్ చదవడం తగ్గిపోయింది. నా హెల్త్ ఇష్యూ కూడా పోయింది. ఇంకా నాన్ వెజ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. మా పిల్లల కోసం, మా ఆయన కోసం వండుతున్నప్పుడు తినకుండా ఉండలేకపోయాను. మళ్ళీ కంటిన్యూ చేశాను. ఇంకా చికెన్ స్టోరీ అయితే అది. ఇంకా మళ్ళీ ఏమంటున్నారంటే మీరు హెల్తీ ఫుడ్డే తింటాను అని చెప్తూ ఉంటారు కదా వీడియోస్‌లో అని. అది కూడా నిజమే. ఇంతకుముందు హెల్తీ ఫుడ్ మాత్రమే తినేదాన్ని. అన్‌హెల్తీ ఫుడ్ చాలా తక్కువ తినేదాన్ని. పిల్లలకు కూడా మాక్సిమం అసలు పెట్టేదాన్ని కాదు. కానీ ఈ మధ్య ఎందుకు పెడుతున్నానంటే నేను యూట్యూబ్ గట్టిగా సక్సెస్ చేసుకోవాలి, మంచిగా ఫాలోవర్స్‌ని పెంచుకోవాలని ట్రై చేస్తున్నాను. ఈ మధ్య బాగా ఫోకస్ పెంచాను. అది ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతానో తెలీదు కానీ నార్మల్‌గా హెల్తీ ఫుడ్ తినాలి అని చెప్పి రోజు ఫ్రూట్స్ తినాలి, మొలకలు తినాలని ఆ రెండే చెప్తా ఉంటే ఎవరు చూడరు కదా! ఈ హెల్తీ ఫుడ్ గురించి చెప్పేటప్పుడు వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. వంటలు వీడియోలు పెట్టినప్పుడు కొంచెం వ్యూస్ పెరుగుతున్నాయి. అందుకని చేస్తున్నాను. వీడియోస్ కోసమే కేవలం. కాకపోతే వీడియోస్ కోసం చేసినా మేము తింటాం కాబట్టి, తినాలి కాబట్టి అది ఊరక ఫుడ్ వేస్ట్ పడేయలేం కాబట్టి తింటున్నాం. ఇంకొకటేంటంటే నేను ఫుడ్ చేసినా కూడా
చాలా తక్కువే చేస్తున్నాను. ఎక్కువ చేస్తే అన్‌హెల్తీ ఫుడ్ కాబట్టి ఎక్కువ చేయడం తినడం మంచిది కాదు అని చెప్పి చాలా తక్కువే చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఈరోజు టిఫిన్‌కి పెసరట్లుకి ఏసాను. దోసలు వేద్దామని చెప్పి అదైతే మిక్సీకి ఏస్తున్నాను. అలాగే కూర వచ్చేసి దోసకాయ పులుసు చేస్తున్నాను. చాలా బాగుంటుంది దోసకాయ పులుసు. చాలా సింపుల్‌గా అయిపోద్ది. చాలా టేస్ట్ కూడా బాగుండుద్ది. మా అమ్మ చేసేది ఎక్కువగా. బాగుండుద్ది. దాంతోపాటు పెసరట్లలోకి, అన్నంలోకి రెండిట్లోకి టమాటా పచ్చడి అయితే బాగుండుద్దిలే అని చెప్పి పెసరట్లలోకి చట్నీ నాకు అసలు నచ్చదు. వేరుశనగపప్పు చట్నీ ఎందుకో అంత బాగుండదని అనిపించిద్ది. అందుకని చెప్పి టమాటా పచ్చడి చేస్తున్నాను. అన్నంలోకి కూడా 2 కూరలు అయినట్టు ఉంటాయి కదా అని చెప్పి మా ఆయన ఈ మధ్య అంటూ 2 కూరలు చేయొచ్చు కదా అన్నంలోకి అని అడుగుతున్నాడు. సరేలే అని చెప్పి ఇంక టిఫిన్లోకి అన్నంలోకి రెండిట్లోకి పనికొచ్చిద్దని చెప్పి చేస్తాను. ఈ దోసకాయ పులుసు ఏం లేదు, మామూలుగా తాలింపు వేసేసి ముక్కలు కోసి వేసుకున్న తర్వాత ఉడికిన తర్వాత ఉడికేటప్పుడు నీళ్లు పోయాలి అడుగంటకుండా. నీళ్లు పోసి ఉడికించిన తర్వాత బాగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు కొంచెం చక్కెర వేసుకోవాలి తీపికి తగ్గట్టు. అసలు చాలా బాగుండుద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా అయిపోద్ది. చాలా ఈజీగా అయిపోద్ది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుండుద్ది. నేను సంక్రాంతి, కార్తీక మాసం, డిసెంబరు, సంక్రాంతి తర్వాత ఒక 3 నెలల్లో ఏమో వీడియోస్ రెగ్యులర్గా పెట్టలేదు. ఎప్పుడో ఒకటి పెట్టాను. మీకు గుర్తుందో లేదో. అది రీజన్ కూడా ఇదే, వ్యూస్ సరిగా రాకపోవడం వల్ల. ఎప్పుడు హెల్తీ ఫుడ్ ఇది పెడితే ఏదైనా మంచికి రోజులు కాదంటారు కదా. మంచి ఎప్పుడు ఎవరికి నచ్చదు, చెడే నచ్చిద్ది. మంచి వ్యూస్ రాకపోయేసరికి నాకు ఇంకా పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా పోయి పెట్టలేదు. తర్వాత మళ్ళీ నాకేమనిపించింది, యూట్యూబ్ని ఇట్లా మానిటైజేషన్ అయ్యి ఇంత మంచిగా ఉన్నదాన్ని చేతులారా చెడగొట్టుకోవడం ఎందుకు, వీడియోస్ పెట్టకుండా. అదిగాక నాకు కూడా ఖాళీగా ఉండడం అసలు ఇష్టం ఉండదు. సరే ఏదో ఒకటి మంచో చెడో ఈ వంటల వీడియోలు పెట్టి స్టార్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేశాను. మంచిగా యూట్యూబ్లో మంచిగా కొంచెం గ్రోత్ రావాలి అని ఈ మధ్య కొంచెం కష్టపడుతున్నాను. అది కంటిన్యూగా తీసుకెళ్తానో లేదో కూడా నాకు తెలియదు. వంటల వీడియోలు కూడా అందుకే చేస్తున్నాను. ఇంకొకటి వచ్చేసి ఖాళీగా ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఇంకా ఇన్కమ్ అంటూ నా ఖర్చులకైనా నేను సంపాదించుకోవాలి అని అనేది నాకు గట్టిగా ఉంది. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచే ఉంది. అది దేవుడు ఇచ్చిన చేతులారా అవకాశాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పి ఇంకా ఈ వంటలు చేస్తున్నాను. మంచో చెడో, హెల్దీనో అన్‌హెల్దీనో అవన్నీ తర్వాత సంగతి. నేనైతే ప్రస్తుతానికి ఈ కొంచెం డెవలప్ చేసుకోవాలని చూస్తున్నాను అంతే. అలాగని మా పిల్లలకి అన్‌హెల్దీ ఫుడ్ తెగ చేసి ఏం పెట్టింది కూడా లేదు నేను. మంచి ఫుడ్డే పెడతాను మ్యాక్సిమం. ఈ చేసినవి ఏంటంటే జస్ట్ టేస్ట్ చూపిస్తా, ఒక్కొక్కటి కొంచెం కొంచెం అంతే. ఇక్కడ వచ్చేసి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఏం లేదు, ఆయిల్ వేసి టమాటాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారము ఇంకా చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి. టమాటా పచ్చడి అయినా కూడా చింతపండు, ఉప్పు, చిన్నులపాయలు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇంకా మళ్ళీ దానికి తాలింపు వేసుకొని తాలింపులో కొంచెం సేపు వేగనిస్తే సరిపోద్ది. ఒక 5 నిమిషాలు వేగినా కూడా సరిపోద్ది. ఇంతకుముందు పెసరట్లు మా పిల్లలు, మా ఆయన చాలా ఇష్టంగా తినేవాళ్ళు. ఈ మధ్య గ్యాప్ వచ్చింది, వెంటనే పోయలేదు. అంతకుముందు అయితే వెంటనే అడుగుతూ ఉండేవాళ్ళు. చాలా బాగా వస్తాయి క్రిస్పీగా, పైన పెసరట్లు లోపల మెత్తగా చాలా బాగుంటాయి కదా. మీకు కూడా ఇష్టమా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. నేను పచ్చడి చేసేటప్పుడు మా ఆయన చూడలేదు. తర్వాత టిఫిన్ చేసేటప్పుడు అంటున్నాడు, ఈ పచ్చడి ఎప్పుడు పెట్టావు, టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి ఒక్కటి కదా నువ్వు పెట్టింది, టమాటా పచ్చడి కూడా పెట్టావా అని అడుగుతున్నాడు. నా గురించి నేను టీ గురించి, చికెన్ గురించి, ఈ హెల్దీ ఫుడ్ గురించి ఇంకా మళ్ళీ మీరు అడగకుండా ఉంటారని అనుకుంటున్నాను. అలాగే మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. మన లైఫ్ మనకి నచ్చినట్టు ఎప్పుడు జరగదు. అలాగని ఏది జరిగినా కూడా ఖచ్చితంగా దానికి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటది అని నేను గట్టిగా నమ్ముతాను. ప్రతిదీ కూడా ముందు ఏం జరగబోయిద్దో అదంతా తర్వాత సంగతి. నాకైతే ఈ యూట్యూబ్ వంటల వీడియోలు ఇవన్నీ చేయాలని ఇప్పుడైతే నేను అనుకుంటున్నాను గట్టిగా. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తే నాకు చాలా చాలా హెల్ప్ చేసినట్టు ఉండిద్ది. మా పిల్లలు అయితే టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. క్యారేజ్ వద్దన్నారు, ఈ మధ్య తీసుకెళ్ళట్లేదని చెప్పాను కదా. ఆయనకైతే క్యారేజ్ పెడుతున్నాను. మొత్తానికి ఈరోజు మా వంట అయితే అన్నంలోకి అయితే దోసకాయ పులుసును టమాటా పచ్చడి చేశాను. టిఫిన్లోకి ఏమో పెసరట్టు టమాటా పచ్చడి. మీరు ఈరోజు ఏం వంట చేసుకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. నాకైతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి 2-3 గంటలు అలాగే నిలబడి ఉంటాం కదా కిచెన్లో. ఇంకా మా పిల్లలు, మా ఆయన వెళ్ళిపోగానే ఒక పావుగంట సేపు ఫ్యాన్ వేసుకొని ప్రశాంతంగా కూర్చుంటాను. కాళ్ళ నొప్పులు హడావిడిగా చేసి నాకు హాయిగా అనిపించింది. ఇంకా వాళ్ళు వెళ్ళగానే ఒక 10 నిమిషాలు పావుగంట కూర్చున్న తర్వాత అప్పుడు బ్రష్ చేసుకొని టిఫిన్ చేస్తాను. మీ పరిస్థితి కూడా ఇంతే ఉంటుందా అనేది కామెంట్ చేసి చెప్పండి. లేకపోతే నేనే ముసలిదానిలాగా కాళ్ళ నొప్పులు వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారా అనేది చెప్పండి. వీడియో నచ్చితే